ఓకే గైస్, సో ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ టైం. సో ఇక్కడ ఈ ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు అండ్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. సో ఈరోజు 21st, సో అక్టోబర్. ఓకే, ఎన్వై సెషన్. సో ఎన్వై సెషన్ చూస్తే క్యాండిల్ కిందన క్లోజ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాండిల్ అనేది కిందన క్లోజ్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అవ్వలేదు, నెక్స్ట్ క్యాండిల్ మాత్రం స్మాల్ టాప్ విక్ వేసి సో ఫ్లిప్ అయి హ్యూజ్గా డ్రాప్ అయింది. ఇక్కడ ఫస్ట్ మన స్ట్రాటజీలో ఉన్న కీ రూల్ ఏంటి? పక్కన రేంజ్. రేంజ్ ఎలా ఉంది ఇక్కడ పక్కన చూసారా? క్లీన్ రేంజ్. కాబట్టి రేంజ్ అంటే మాత్రం ఫస్ట్ రూల్ని సాటిస్ఫై చేసింది. సో క్లీన్ రేంజ్ అంటే మాత్రం ఫామ్ చేసింది, క్లీన్గా ఫిల్ చేసింది. సో ఇక్కడ మరి ఎంట్రీ విషయానికి వస్తే, ఎంట్రీ అంటే ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఇంపల్సివ్గా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి 5:30కి న్యూయార్క్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. అంటే అంటే ఐ మీన్ న్యూయార్క్ ఎక్స్చేంజ్, కమ్యూనిటీ ఎక్స్చేంజ్. సో కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి హెవీ వాల్యూమ్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఇంపల్స్ ఎంట్రీస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మూవ్ అవుతాయి. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేయాలి అంటే మాత్రం మనం ఫ్లిప్లో తీసుకోవచ్చు. సో వన్స్ టాప్ విక్ వేసిన తర్వాత అండ్ స్టాప్ లాస్ వచ్చి మనకి కరెంట్ క్యాండిల్ హై పెడతాం. సో ఇక్కడ విక్ ఫిల్ ఉన్నాయి చూసారా? ఈ విక్ ఫిల్స్ అనేవి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్. సో వన్స్ ఎప్పుడంటే ఈ కంప్లీట్ విక్ ఫిల్ అవుతుందో అప్పుడు మన స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్కి మూవ్ చేయాలి. సో యా, నైస్ ట్రేడ్. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ బేస్ చేసుకుంటే మాత్రం ఈ ట్రేడ్ మనం ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి ట్రేడ్స్ మనం క్యాండిల్ క్లోజ్ అయ్యి కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్లీన్ బ్రేక్అవుట్ అంటే క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఒక టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోని కానీ బ్రేక్ చేస్తే అది క్లీన్ టెక్స్ట్ బుక్ ఎంట్రీ. కానీ ఇక్కడ చూస్తే క్యాండిల్ మీదనే ఉంది. సో ఈ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ అంటే మాత్రం వితౌట్ కన్ఫర్మేషన్ చాలా హ్యూజ్గా డ్రాప్ అయింది. సో ఎలాంటి మూవ్స్ వెరీ వెరీ కామన్, స్పెషల్లీ ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్. యా, సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మాత్రం ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్ ఇంపల్స్ ఎంట్రీస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ బిట్ రిస్కీ కాబట్టి వితౌట్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో తీసుకుంటాం కాబట్టి తక్కువ ఆఫ్ రిస్క్తో తీసుకోవాలి. ఓకే, సో క్లీన్ మూవ్, క్లీన్ రేంజ్ అండ్ నైస్ వాల్యూమ్. ఇప్పుడు నేను చూసేది దేనికంటే ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ. సో లైక్ ఇలా ఒక పుల్ బ్యాక్ ఇచ్చి రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే నేను సెల్లింగ్ చూస్తాను. సో ఓవరాల్ ట్రెండ్ కూడా బేరిష్గా ఉంది కాబట్టి. యా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.